క్రీడాకారులలో ఉత్సాహం నింపేందుకే ఈ నెల 17న నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో జిఎంఆర్ 11, బిఎస్ఆర్ 11 టీంల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించనున్నట్లు నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తెలిపారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్పిఎల్ 6 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు ఈ నెల 17న మ్యాచ్ ఉంటుందన్నారు. క్రీడాకారులలో ఉత్సాహం నింపేందుకే ఈ నెల 17న నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో జిఎంఆర్ 11, బిఎస్ఆర్ 11 టీంల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తెలిపారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్పిఎల్ 6 క్రికెట్ టోర్నమెంట్లలో భాగంగా క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి జట్ల మధ్య జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్కు సంబంధించి శనివారం ఎన్జీ కళాశాలలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్పిఎల్ 6 క్రికెట్ టోర్నమెంటుకు విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరో మంత్రి, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పాల్గొంటారని తెలిపారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మందాడి శ్రీనివాస్ రెడ్డి, జూలకంటి శ్రీనివాస్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, బొజ్జశంకర్, బురి యాదయ్య, సమద్, ముషంపల్లి ఉప సర్పంచ్ బీరం కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి, గుమ్మల నాగిరెడ్డి, చింతపల్లి గోపాల్, పాదం అనిల్, యూత్ కాంగ్రెస్ నాయకులు మామిడి కార్తిక్, గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి, దాసరి విజయ్, రంజిత్, పెరిక అంజయ్య, ఆర్గనైజర్స్ భువనగిరి ప్రభాకర్, పాలపూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ మ్యాచ్ ఎన్పిఎల్ 6లో భాగంగా మన ఆర్గనైజింగ్ టీం వారు, ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న మ్యాచ్. దీనికి పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఈ మ్యాచ్ను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ మ్యాచ్కు మనకు భాగ్యలత చిట్ ఫండ్స్, భాగ్యసేన మరియు వై మోసవన్ రెడ్డి, మన మదన్న, అదేవిధంగా సయ్యద్ సమద్, మూలకంటి శ్రీనివాస్ గారు అందరూ కలిసి పెద్ద ఎత్తున స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎన్పిఎల్ 6 క్రికెట్ టోర్నమెంటు నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున గ్రాండ్గా నిర్వహించబడతా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈ టోర్నమెంట్లో ఇప్పటికే 64 టీంలు పాల్గొని మొదటి రౌండ్ పూర్తి చేసుకొని రెండో రౌండ్ కూడా రేపటితో పూర్తవుతుంది. రేపటి నుంచి థర్డ్ రౌండ్ పోటీలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా క్రీడాకారులు ఇక్కడికి వచ్చి నల్గొండ ప్రజలను ఉత్తేజపరుస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ టీమ్ మేనేజ్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున మాకు సహకరిస్తూ, ఈ స్పాన్సర్స్ కానీ అందరికీ కానీ సహకరిస్తూ ఈ టోర్నమెంట్ ముందుకు తీసుకుపోతున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ ఎంతోమంది దాతల సహకారంతో ప్లేయర్స్కి రోజు ఒక 150-200 మందికి భోజన వసతిని కూడా కల్పించడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రీడలను ప్రోత్సహించాలనే వారి మంచి మనసుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రికెట్ అంటేనే కొంచెం కాస్ట్లీ గేము. ఈ ఆటను ఎందుకంటే భారతదేశంలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందిన క్రీడ ఇది. దీన్ని ఎక్కువ మంది వీక్షకులు కూడా దీనికే ఉంటారు. కాబట్టి నల్గొండలో మీరు చూసినట్టయితే ఎంతోమంది రోజు వేల మంది వచ్చి ఇక్కడ క్రీడా పోటీలను తిలకిస్తూ ఉన్నారు. అయితే ఈ టోర్నమెంట్ ఫైనల్ 20వ తారీఖు అనుకున్నాం. ప్రతీక్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని లాస్ట్ టైం కూడా అట్లే చేయడం జరిగింది. కానీ ఈసారి సీఎం గారి ప్రోగ్రాం ఉండే అవకాశం ఉంది. బొట్టుగూడ స్కూల్ ఇనాగ్రేషన్కి సార్ వస్తున్నారు కాబట్టి ఇది పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి
ముందు కానీ వెనక కానీ ఈ ఫైనల్ జరిగే అవకాశం ఉంటుంది. మేబీ 22 ఆర్ 22nd ఆర్ 23rdకి ఈ ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ క్రీడాకారులందరినీ కూడా ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో గుమ్మల మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు కూడా 2 టీములుగా విడిపోయి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ని నిర్వహించాలని చెప్పేసి వారు కోరడం వెంటనే మా క్రికెట్ ఆర్గనైజర్స్ కూడా దానికి ఒప్పుకొని ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది. 17వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు ఈ టోర్నమెంట్ని ఈ టోర్నమెంట్లో ఇది ఎగ్జిబిషన్ మ్యాచ్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ కోసం ఇది చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో కూడా కొందరు స్పాన్సర్లు మేము ఈ మ్యాచ్కు మేము స్పాన్సర్ చేస్తామని ముందుకు వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా భాగ్యలత చిట్ ఫండ్ భాగ్యశ్రీన్ గారు, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, పిఏ గారు మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు సయ్యద్ సమద్ గారు, అదేవిధంగా జూలకంటి శ్రీనివాస్ గారు మాజీ కౌన్సిలర్ కూడా ముందుకొచ్చి మేము ఏంటంటే ఇదంతా ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ని ఒక లెవెల్కి తీసుకుపోయే ఉద్దేశంతో చేస్తున్న మ్యాచ్ ఇది. కాబట్టి ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో క్రికెట్ ఆడి వదిలేసిన వాళ్ళే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఈ మ్యాచ్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి నల్గొండ పట్టణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ మ్యాచ్ను కూడా విజయవంతం చేయాలి. అదేవిధంగా ఫైనల్ రోజు మాత్రం పెద్ద ఎత్తున పాల్గొని నల్గొండ పట్టణ ప్రజలు ఎందుకంటే ఫైనల్ చాలా ఏమంటారు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి టీమ్స్ ఫైనల్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టిగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్లేయర్లు వచ్చి ఆడతారు. కాబట్టిగా ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని దిగ్విజయం చేయాలి. ఆ రోజు కూడా 3 నుంచి 4 వేల మందికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ స్పాన్సర్స్గా ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పాషాన్ రామరెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ గారు, అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ కుమ్మా శ్రీనివాస్ రెడ్డి గారు, ఆదిబట్ల చైర్మన్ మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే నల్గొండకు సంబంధించిన వాణిజ్య వ్యాపారవేత్తలు, అదేవిధంగా హాస్పిటల్స్ డాక్టర్స్ ఎంతోమంది ముందుకొచ్చి ఇక్కడ క్రీడాకారులు కూడా చాలామంది సీనియర్ ప్లేయర్స్ చాలామంది కూడా భోజన సదుపాయం కల్పించినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ గ్రౌండ్లో ప్రతిరోజు ఈ టోర్నమెంట్